ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ప్రతి వారం శుభ సూచనలు, ఇబ్బందికర వాతావరణాన్ని చెప్పేటువంటి ప్రక్రియలో మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాం. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గోచార ఫలితాలు అనేవి 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించారు. జన్మజాతకంలో మీకు అనుకూలవంతమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు 90% ఉంటుంది. కాబట్టి దానిని మీరు పరిగణలోకి తీసుకొని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల పరిధిని, పరిణామాల్ని స్వీకరించే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. 30 రోజుల్ని 4 వారాలుగా విభజించుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదివారం నుంచి శనివారం వరకు అని నేను చెప్పడం లేదు. నేను కొన్ని డేట్స్ కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి ఫలితాలు జనవరి ఆఖరి వారం 2025 సంవత్సరంలో ఆఖరి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను 24వ తేదీ జనవరి నుంచి 31వ తేదీ జనవరి వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఇవి. 24 నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలని, గోచార ఫలితాలని స్వీకరించే ప్రయత్నం చేయండి. ముందుగా మనం మేషరాశి వారికి ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన ఉద్యోగ ప్రయత్న లాభాలు పొందుకోవడం, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే అటువంటి దరిద్రము నుంచి బయటపడేటువంటి అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నూతన వాహనం కానీ లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఆత్మీయుల కలయిక, ఈ వివాహ సంబంధ చర్చలు కానీ, గృహ సంబంధమైన చర్చల్లో పాలు పంచుకోవడం కానీ తప్పకుండా ఉంటుంది. ఆత్మీయులతో కలయిక ఆనందమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి. మొక్కులు తీర్చుకోగలిగే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు, బంధువులతో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని తొలగిపోయేటువంటి అవకాశం, ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణం, ఆస్తిపాస్తులు పంచుకునే విషయంలో అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం, మీకు సంతాన యోగం కూడా అనుకూలం కనబడుతోంది. అలాగే మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది. చాలా మంచి శుభయోగాలు. అలాగే ముఖ్యంగా రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభదాయకమైన శుభయోగం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం. గత వారంలో మనకి దాదాపుగా 4 సెషన్స్ మీకు షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడ్డాయి. అనుకూలవంతమైన ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగం. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి కానీ, సౌకర్యవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే విదేశీయానానికి వెళ్లేటువంటి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, బంధువులను కలడానికి వెళ్లే విషయంలో కానీ, లేదా మీ పిల్లల గ్రాడ్యుయేషన్ డే కోసం వెళ్తున్న వాళ్ళకి కూడా సానుకూలవంతమైన వీసా సౌలభ్యము, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, ఉద్యోగ పరంగాను లాభదాయకమైన స్థితి. ఇక పోటీ పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశం, తప్పకుండా మీకు మంచి విద్యా పరిపూర్ణత పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో లాభాలు పొందుకోవడం, ఊహించినటువంటి శుభయోగాలు, అనుకున్న పనులు సాధ్యమయ్యే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి సౌలభ్యం కూడా కనబడుతోంది. అలాగే సంపూర్ణమైనటువంటి ఆర్థిక, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. తప్పకుండా మీకు అనుకూలమైన ధనధాన్య వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం,
ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశం బలంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి కొత్త కాంట్రాక్టు లభించే అవకాశం కనపడుతోంది. ఈ వారం సమస్త శుభయోగాల పరంపర పొందుకొని ఆనంద యోగాన్ని పొందుకుంటూ ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు చూద్దాం. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే ఆర్థిక సౌలభ్యం. అప్పులు ఉన్నాయా? ఈ వారంలో మీకు అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, రుణ విమోచనం ఖచ్చితంగా ఉంటుంది. అవసరార్థం ధనము చేతికి అందుతుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, మంచి విద్యా సంపన్నత. ప్రతి పరీక్షల్లో విజయం మీదిగానే చెప్పబడుతోంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, వార్షిక పరీక్షలు కానీ ఇతరత్ర ఏవైనా పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాయబోతున్నటువంటి పరీక్షల్లో కానీ విజయం సంప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. పెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, విదేశాల్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి క్లిక్ అయ్యే అవకాశం కనపడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి చాలా మంచి సౌలభ్యాలు ఉన్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పొద్దుతిరుగుడు పువ్వులు, నల్ల నువ్వులు, అలాగే చెరుకు పండించే వారికి లాభదాయకమైన స్థితి. రైతులకి మంచి ఆర్థిక ప్రయోజనం, ఉత్పత్తి బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఆర్థిక లాభాలు, మద్దతు ధర లభించే అవకాశం కనపడుతోంది. రైతులకి మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రైతన్నలు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. నాకు తెలిసి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషపూరిత రసాయనాల్ని పంటల మీద చల్లి మనము తినేటువంటి యోగ్యతను కోల్పోతున్నాము అనేది స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువుల వైపు మళ్ళీ భూసారాన్ని మళ్ళీ ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఒక పంట పోవచ్చు, ఒక పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు. కానీ భవిష్యత్ తరాలకి ఇబ్బంది కలిగేటువంటి సంతానాన్ని, అటిజం ఉన్నటువంటి సంతానాన్ని మనం ఆపగలిగే శక్తి రైతుకుంది. ఆరోగ్యవంతమైన భారతాన్ని సృష్టించగలిగేటువంటి స్థితి రైతుకు మాత్రమే ఉంది. కాబట్టి దాని విషయంలో ఆలోచించండి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభం. ప్రతి వ్యాపారంలో మీకు అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవన ఆనందం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి మైత్రి ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం. సువర్ణ వజ్ర ఆభరణాలని, విలువైన వస్తువుని కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ వాహనాన్ని కొనుగోలు చేయడం, తీర్థయాత్ర ప్రయాణాలు సానుకూలంగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ లాభాన్ని కలిగిస్తుంది. మంచి మాట తీరు, పట్టుదల బాగా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. జ్యోతిష పండితులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. మానసిక, శారీరక స్థైర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, ఇలా అనేక రకాల అనుకూలతలు పొందుకోగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని, విద్యా పరిపూర్ణతని పొందుకోగలిగే శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలినటువంటి వ్యక్తులతో మాట్లాడడము, పనికి మాలిన ప్రసంగాలు చేయడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల మాట వినండి. పెద్దల సూచనలు, సలహాలు తీసుకోండి. తల్లిదండ్రుల సేవ చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఈ వారం మొత్తం కూడా మీరు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు విని పెట్టుబడి పెట్టే విషయంలో కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. కానీ అనుభవజ్ఞుల యొక్క మాటలు వినడం, పెద్దల మాట వినడం, తగిన సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సొంత పెత్తనాలు కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా ఇల్లు కానీ, పొలం కానీ వెంటనే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అది మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ శుభమైనటువంటి వారాన్ని వదిలిపెట్టుకోకూడదు.
అదేంటండి సామాన్య ఫలితాలు అన్నారు? భూ సంబంధ గృహ సంబంధ లాభాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు వాటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును, లాభం. అలాగే వివాహ సంబంధ చర్చలు ఉన్నట్టయితే కాస్త వాయిదా వేసుకోవడం మంచిది, లేదా పెద్దల సమక్షంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. అప్పుడు కానీ మీకు వివాహ సంబంధ అనుకూలవంతమైన పరిణామాలు ఉంటాయి. లేదా కాస్త బెడిసి కొట్టే ప్రయత్నం జరుగుతుంది, ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట దాడితే పృథివి దాడుతుంది అంటే అదంటే సామెత ఉంది, పెదవి దాడితే పృథివి దాడుతుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడడం అనేది శుభమైన కార్యక్రమాలకి ఆటంకం కలిగించవచ్చు. మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం బాగుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత ఉంది. పోటీ పరీక్షలు ఉన్నటువంటి వ్యక్తులు సమయపాలన, ఇప్పుడు IELTS GRE లాంటి పరీక్షలు ఉన్నప్పుడు సమయపాలన, 8 పొద్దున పరీక్ష ఉన్నప్పుడు లేదా 12 పరీక్ష ఉన్నప్పుడు గంట ముందుగా మీరు పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి. తద్వారా మీకు ప్రశాంతత ఉంటుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. దానివల్ల మీకు ఉన్నత స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం. విద్యలో రాణింపు ఉంది, మరి ది బెస్ట్ ర్యాంక్ రావాలి కదా, 8.5 బ్యాండ్స్ రావాలి, కనీసం GREలో మీకు 1400 స్కోర్ రావాలి అంటే సమయపాలన. చదివి ఉంటారు, బాగా చదివి ఉంటాం మనం. అటువంటి పరీక్షలకు మీరు వెళ్తున్నారంటే ఎంతో సన్నద్ధం అవుతారు మీరు. కానీ అటువంటి ప్రయత్నంలో సమయపాలన లేకపోవడం వల్ల చివరి నిమిషంలో హడావుడి పడడం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం. కనుక 1 గంట ముందు అక్కడ ఉండండి. విద్యలో రాణింపు మీదే, బెస్ట్ ర్యాంక్ బెస్ట్ స్కోర్ మీదే అవుతుంది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు బద్ధకాన్ని విడనాడండి, ఇతరుల మీద ఆధారపడకండి. ఎందుకంటే మీరు ఇవ్వాల్సినటువంటి ఫైల్ని ఆ వ్యక్తి మర్చిపోవడమో, దాన్ని కంప్లీట్ చేయకపోవడమో, పై అధికారులతో మీరు మాటలు పడే అవకాశం వస్తుంది. కాబట్టి డిపెండెన్సీని వదిలేసేయండి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారు సంస్థ నుంచి సంస్థకి మారాలన్న ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఈ వారంలో చేయకూడదు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది, తప్పకుండా హైక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి లాభదాయకమైన స్థితి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా స్వయంగా చేయండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం మాత్రం మంచిది కాదు. అలాగే ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం వస్తుంది, మంచిదే. కానీ మీరు కూడా ప్రత్యక్షంగా వారి యొక్క అబ్బాయి అమ్మాయి ఏమి చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తన, కుటుంబ పరిస్థితులు ఏమిటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు మనకి శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అదృష్ట యోగాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభదాయకమైన స్థితి. పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును. విదేశాలు వెళ్లే విషయంలో స్వయంగా మీరు వెళ్ళడం మంచిదే. వీసా సంబంధ సౌలభ్యం కూడా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఓపిక వహించే ప్రయత్నాన్ని చేయాలి. డబ్బు విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండి అపాత్ర దానం చేయకండి. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేసి ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అన్న విషయాన్ని చెప్పబడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి, అనుకున్న పని సాధించగలిగే అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర సేవను కూడా ఉంటుంది. ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో తొందరపడతనం, తప్పుడు వ్యక్తులతో పరిచయము లాంటివి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ధనధాన్య వృద్ధి పరంగా, కుటుంబ సఖ్యత కానీ, పెద్దల అంగీకారంతో ప్రేసిపులు ఒకటవడం కానీ ఇలాంటివి అనేక ఉంటాయి. పెద్దల మాట వినడం వల్ల సోదరుల మధ్య విభేదాలు కూడా తొలగిపోయే అవకాశం, కోర్టు వివాదాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతూనే మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం వల్లను, నారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్లను శుభయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా మంచి ప్రశాంతత, బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి మీ ఉద్యోగాల్లో మార్పులు, వేరే రాష్ట్రంలో డిప్యుటేషన్ మీద ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళడం, ఈ కలెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకి అనూహ్యమైనటువంటి శుభ మార్పులు పొందుకునే అవకాశం. అలాగే విదేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు రాయబార కేంద్రాల్లో ఉద్యోగ కల్పన పొందుకునే అవకాశం, అక్కడ ఉద్యోగం చేసే అవకాశం కూడా పొందుకుంటారు. విదేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు తప్పనిసరిగా ఉన్నత స్థాయి శాఖల్లో లేదా కొన్ని ప్రైవేట్ సంస్థల్లో CEO లాంటి పోస్టుల్లో ఉండగలిగే అవకాశం కనబడుతుంది. అది చాలా మంచి శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, IELTS GRE TOEFL లాంటి పరీక్షలు కానీ, GMAT SAT పరీక్షలు కానీ సంపూర్ణ విజయము ఖాయము. విదేశాలకు వెళ్లే మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రులతో ఉన్నటువంటి కంటు అంటే గొడవలు, చికాకులన్నీ కూడా సర్దుమణిగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, విదేశాలకు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల
ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలతలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభదాయకమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలను లాభాలు పొందుకో. దయచేసి మన రైతు సోదరులకి నాదొక విజ్ఞప్తి. నేను సంక్రాంతి పండుగ రోజు వెళ్ళినటువంటి కొన్ని గ్రామాలలో రైతులు చేసినటువంటి విషపూరిత రసాయనాలు చల్లడం వల్ల ఉత్పత్తి బాగా పెరిగినా అవి వాళ్ళకి వాళ్ళు తినేటువంటి సౌలభ్యాన్ని పొందుకోవట్లేరు. రైతులు తమ పంటని తాము తినటం లేదు అన్న విషయాన్ని గ్రహించాను నేను. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్త ఉండండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. విషతుల్యమైనటువంటి ఆహార పదార్థం వల్ల శిశువులకి గుండె జబ్బులకి, నపుంసకులుగా మారడానికి, అటిజంకి కారణమయ్యేటువంటి అవకాశాలు, పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, మతి భ్రమణం ఏర్పడడం లాంటివి కలుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు కూడా సీరియస్గా తీసుకొని ఎరువులను తయారు చేసేటువంటి సంస్థల్ని పూర్తిగా నిషేధించగలిగితేనే మంచిది అన్న విషయం. పాడి వృద్ధి పొందుకుంటే మంచి పంట వృద్ధి అవుతుంది. కాబట్టి మనం ఎరువులు బాగా ఉన్నాయి కాబట్టి గుళికలు, యూరియా చల్లి, అనేక రకాల విషపూరిత రసాయనాలు చల్లి పశువులని మనం పక్కకు పెట్టేశాం. పశువులు మనకి ఎరువుని బ్రహ్మాండంగా ఇస్తాయి, మంచి ఎరువును ప్రసాదిస్తాయి. అటువంటి పశువుల్ని మనం పెంచగలిగితే, మేకల్ని, ఎద్దులని, ఆవులని, గేదెలని అంటే బర్రెలని పెంచడం వల్ల మనకి ప్రయోజనం కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఆవు అంటే ఏమిటి అనేది పుస్తకంలో చూసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడబోతోంది. ఇక్కడ రైతులు ఇప్పుడు గనక మేల్కొనకపోతే ప్రమాదంలో పడినట్టే. ఆ విషయాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమే కానీ మంచి వీసా సౌలభ్యాన్ని, ధనయోగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తిని, సౌకర్యవంతమైనటువంటి వైవాహిక జీవన ఆనందాన్ని, భార్యాభర్తల మధ్య అద్భుతమైన ప్రయోజనం, శుభకరమైన సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ సంబంధ చర్చలు కానీ, వివాహ సంబంధ కార్యక్రమాలు కానీ ప్రారంభమయ్యేటువంటి శుభతరుణం. మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గత వారం కన్నా అదృష్ట యోగాలు ఎక్కువగా ఉన్నాయి. గత వారం కన్నా ధనధాన్య వృద్ధి బాగా ఉంది. గత వారంలో కొన్ని విషయాలు ఇబ్బంది పడినా ఈ వారంలో మనకి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల కోసము బంగారం కానీ, పట్టు వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ హడావుడిలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే పర్స్ ఎక్కడన్నా మర్చిపోవడం లాంటివి చూసుకోండి. ఎక్కువగా వాళ్ళకి చెల్లించే ప్రయత్నం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా ఈ వారం మీకు చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభయోగాలు, అదృష్ట యోగాలే ఉన్నాయి. బ్రహ్మాండటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి హైక్ రావడం కానివ్వండి, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం కానివ్వండి, చాలా చక్కని అనుకూలత ఉంటుంది. పట్టుదలతో కార్యసిద్ధి పొందుకుంటారు. పెద్దవారి మాట వినడం, ఇంట్లో వేడుకలు జరగడం, ఆనంద యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాలలో లాభాలు, పొలము కానీ, స్థలము కానీ, ఇల్లు కానీ, ఆస్తి పంపకాలు మీకు అదృష్ట యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. తప్పకుండా మీకు ఆర్థికమైన అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. చాలా చక్కటి ఆర్థిక ప్రయోజనం వల్ల అప్పుల బాధల నుంచి విముక్తులే అవకాశం, సమస్త రుణపీడ పరిహారం. అలాగే వ్యాపార పరంగా అద్భుతమే. భాగస్వామి వ్యాపారంతో కానీ, లేదా మీరు వ్యక్తిగతంగా వ్యాపారం చేస్తున్న వారికి కానీ, స్వయం వ్యాపారం కానీ అనుకూలంగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా సరే మనం రోజువారీ చెప్పుకున్నటువంటి ప్రతి సమస్త వ్యాపారంలో మీకు అదృష్ట యోగము, అద్భుత ఆర్థిక ప్రయోజనము, కొత్త కాంట్రాక్ట్ రావడము, ఈ గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అవ్వడము, లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా ఒక శుభ సమాచారం అందుతుంది. ఆ శుభ సమాచారంతో మీరు అమ్మాయి అబ్బాయి ఒకటయ్యడం ఖాయం. తప్పకుండా అనుకూలవంతమైన వైవాహిక జీవనం. అలాగే మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుకి బాటలు వేయగలిగే అవకాశం. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం, పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, మంచి కళాశాల ప్రవేశం లభించడం, 10 మంది మీకు సహాయం చేయడం, చేయూతనివ్వడం, దానివల్ల మీ పిల్లలకి అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తుకి బాట వేయగలిగే అవకాశం కనపడుతోంది.
కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలున్నాయి. దయచేసి రైతన్నలందరూ కూడా విషపూరిత రసాయనాలు వదిలేయండి, సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి, లాభం ఉంటుంది, ఆరోగ్యవంతమైన భారతదేశ ఉన్నతి ఉంటుంది. కనీసం మనం తెలుగు రాష్ట్రాల వారమన్నా అటువంటి రసాయనం నిషేధిస్తే మనల్ని చూసి పక్క రాష్ట్రాల వారు సిగ్గు తెచ్చుకొని వాళ్ళు కూడా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తారు అన్న విషయాన్ని మీరు గ్రహించండి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవచ్చును, అధిక లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా సమస్తమైన వ్యాపారంలో లాభాలు రోజువారీ చెప్పుకున్న వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అనుకూలత, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కార్య సాధన, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రయాణ లాభాలు, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభవారంగా చెప్పబడుతోంది. ఇటువంటి ఆనంద ఫలితాలు ప్రతి వారం మీకు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు. ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న చికాకులు, అనారోగ్యాలు, లేనిపోని అనవసరపు ప్రెజర్ తీసుకోవడం, ఏదో తెలియని మానసిక ఉద్వేగానికి లోనవడం, ఎందుకంటే సామాన్య ఫలితాలను మీకు ఈ వారంలో. కాబట్టి అతిగా ఆలోచించకపోవడం మంచిది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. శారీరక శ్రమని కాస్త పడే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడకూడదు. కానీ మీకు ఈ వారంలో మీకు ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాలాభం ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో మంచి లాభాలు పొందుకుంటారు. మంచి ఉత్తీర్ణత ఉంటుంది, బెస్ట్ ర్యాంక్ వస్తుంది గ్యారంటీగా. అంటే మీరు విదేశాలు వెళ్ళగలిగేటువంటి స్కోర్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం. కానీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నంలో మాత్రమే కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు ఉద్యోగంలో కొద్దిగా ప్రెజర్ ఉంటుంది. స్వదేశంలో కూడా ప్రైవేటు, ప్రభుత్వ సంబంధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కొద్ది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రెజర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సెలవులు పెట్టి మేము తర్వాత వర్క్ చేస్తామంటే మాత్రం ప్రభుత్వం ఆరోపుకునే ప్రయత్నం లేదు. ప్రైవేట్ సంస్థల్లో కూడా మీరు ఎక్కువగా సెలవులు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చును. శారీరక శ్రమ పడాల్సిందే, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సిందే. ప్రమోషన్ కోసము, ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఇక కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు కాస్త మీకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు అనుమానాల్ని తలకెత్తుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయండి. కానీ ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంది. పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టర్లకి ఈ వారంలో కాస్త బిల్స్ వచ్చే వారంలో శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. భాగస్వామి వ్యాపారంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు రాసుకున్నటువంటి ఈ ఒప్పంద పత్రాలని మరొకసారి తెలుసుకొని, మరొకసారి మీరు అన్ని పరిశీలించుకొని మళ్ళీ ఒప్పంద పత్రాలు రాసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఇద్దరి మధ్యలో సఖ్యత బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే విదేశీ ప్రయాణం ఖచ్చితమైతేనే వెళ్ళండి, లేదా మీరు ఆపుకోవడం మంచిదే. వచ్చే వారం మీరు ప్రయాణం చేసుకోవడం చాలా మంచిది, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగము, పేరు ప్రఖ్యాతులు, ధనయోగము, కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం, ముఖ్యంగా క్రీడాకారులకి మంచి అవార్డు, రివార్డులు అందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మాట తీరు కాస్త పొదుపుగా మాట్లాడితే సమస్త కార్య శుభాలు ఉంటాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా ఈ రాశి వారికి ఇక్కడ జాగ్రత్త తీసుకొని గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, శివాష్టోత్తరం చదువుకోవడం, ఏదైనా వారంలో ఒక రోజు శివాలయ సందర్శన, అలాగే ఈ వారం మొత్తం కూడా భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, విదేశాన పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతోంది. కాస్త శ్రద్ధ, ఏకాగ్రత, అధిక ఆలోచన లేకుండా చూసుకుంటే మీకు చాలా సమస్తమైన శుభయోగాలు ఉంటాయి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. ప్రతిదానికి కంగారు పడే ప్రయత్నాన్ని చేయకండి. నోరు అదుపులో ఉంచుకుంటే చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి దాదాపుగా తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కొద్దిగా మొదటి వారం ఒకటే చాలా బాగుంది. మిగతా 2 వారాల్లో కొద్దిగా సామాన్య ఫలితాలుండి 4వ వారంలో మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతోంది. లేనిపోయినటువంటి అనవసరము విషయాలకు జోక్యం చేసుకోవడం,
తలకు మించిన భారాన్ని తలకెత్తుకోవడం, లేనిపోయినటువంటి వ్యవస్థలు తలదూర్చడం ముఖ్యంగా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పూచికత్తుగా సంతకాలు చేశారా, భవిష్యత్తులో మీకున్నటువంటి ఆస్తి కొంత అమ్మి అప్పులు తీర్చాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మద్యపాన సేవనం, నిద్రమత్తులో వాహనం నడిపారా, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ వల్ల ఇంకొకళ్ళకి కూడా మరణం సంభవించే అవకాశం. కాబట్టి వాహన చోదకులు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండండి. ఎవరికి అనవసరంగా అప్పులు ఇవ్వకండి. అనవసరమైన విలాసాల కోసం అప్పు చేసే ప్రయత్నం జరగబోతుంది. అటువంటి విలాసాల కోసం, గొప్ప కోసం, పక్కవాడికి ధర సాయం చేయడం కోసం అని మీరు ₹2 వడ్డీకి తెచ్చి వాడికి డబ్బులు ఇవ్వడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తన్ను మాలిన ధర్మం పనికిరాదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వరకు నష్టం. రైతన్న మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యవస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది. అలాగే నేను ప్రతి రాశి వారికి చెప్తున్నాను, ఈ రాశి వారికి కూడా చెప్తున్నాను, దయచేసి మీరు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. నేను మొన్న సంక్రాంతి పండగకి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ పొలాల దగ్గర వెళ్ళినప్పుడు మేమందరం, పొలాల దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో, మురుగుడు వాసన వస్తుంది. పొలాల గట్టు నిలబడితే కమ్మటి మట్టి వాసన రావాలి. కానీ ఆ పొలాల దగ్గర నిలబడ్డప్పుడు కనీసం నీటి వాసన కూడా లేదు, మురుగు వాసన వస్తుంది. ఎందుకు ఈ మురుగు వాసన వస్తుందని చెప్పి ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, మీరు వేసేటువంటి ఎరువులు, అంటే మీరు ఎక్కడైతే ఎరువులు చల్లుతున్నారో ఆ ఎరువులు విషపూరితం. అవన్నీ కూడా మట్టిలో గింకిపోయి మట్టి సహజమైనటువంటి వాసన కోల్పోయింది. ఎక్కడైనా మీరు చెప్పండి నాకు, మీరు ఆంధ్ర వైపు కానీ, తెలంగాణ వైపు కానీ, ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో మట్టి వాసన వస్తుందా ఆలోచించండి. మురుగుడు వాసన అంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాల వాసన వస్తుంది. అలాగే నేను అక్కడ ఉన్నటువంటి రైతులను అడిగాను, ఈ యొక్క పంట వచ్చిన బియ్యాన్ని, కూరగాయలు మీరు తింటున్నారంటే, అమ్మ మేము తినమండి. ఎందుకంటే మేము దాని మీద ఎక్కువ మేము రసాయనాలు చల్లుతాం. అంటే విషయాన్ని మాత్రం మీరు అమ్ముతున్నారు, మీరు మాత్రం తినడం లేదని నాకు అప్పుడు అర్థమైంది. ఇటువంటి దురవస్థకి కారణం మీరే అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మానసికమైనటువంటి ఎదుగుదల తగ్గిపోతుంది, అటిజం వస్తుంది, పిల్లలు నపుంసకులు అవుతున్నారు, ఆడపిల్లలకి అండోత్పత్తి పెరగడం లేదు, వాళ్ళు 7వ ఏట పెద్ద మనుషులు అవుతున్నారు, లేదంటే 18 ఏళ్ళకే పెద్ద మనుషులు అవుతున్నారు. అంటే ఇదంతా కూడా ఊళ్ళల్లో ఉన్న, అంటే పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రభావం ఎక్కువ పడుతోంది. ఎందుకు? అక్కడ విషతుల్యమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు తినడం, ఏవి బర్గర్లు, పిజ్జాలు తినడం అదొక కారణం, మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డ్రింకులు అదొక కారణం. అలాగే ఏదో సరేలే తిందాం అనుకున్నటువంటి గోధుమలు, బియ్యం తిందాం అనుకుంటే అవి కూడా విషతుల్యమైపోయి ఆ విషతుల్యమైన పదార్థాల వల్ల వాళ్ళల్లో ఈ శారీరకమైనటువంటి శక్తి సన్నగిలుతోంది. అంటే ఏమిటి? భార్యాభర్త ఇద్దరు కూడా ఆనందపున శృంగారం చేయాలంటే కూడా వాళ్ళకి అటువంటి సమయం ఉండట్లేదు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను నేను. కాబట్టి రైతుల వల్ల ఇటువంటి దౌర్భాగ్యత ఏర్పడుతోంది. రైతులు దేవుడితో సమానం చెప్తాను నేను. అటువంటి రైతులు మరి ఇలా భారతదేశ సమాజాన్ని నాశనం చేస్తున్నారు పరోక్షంగా. మద్యపానం అమ్మి కొంతమంది, ఇటువంటి విషయమైనటువంటి పదార్థాలు తయారు చేయడం మీ వల్ల, అలాగే మనకున్న అలవాట్ల వల్ల మనం ఆరోగ్యవంత లక్షణం ఎందుకుంటుంది. ఆరోగ్య స్త్రీలు కానీ, ఇంకో స్త్రీలు కానీ, ఏ స్త్రీలు వచ్చినా మన రోగాన్ని తగ్గించలేవు. ఇది కారణమవుతుంది. నేను ఇప్పుడు చాలా బాగా కనిపెట్టాను ఈ విషయాన్ని ప్రచారం చేయబోతున్నాను. రైతులకు వ్యతిరేకంగా నేను మాట్లాడబోతున్నాను. ఇది మీరు ఏమనుకున్నా సరే, సేంద్రియ ఎరువులు వాడి మీరు సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపంగా మారండి అని మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను. కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు నష్టము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టపోయే అవకాశం, కళాకారులు, క్రీడాకారులు మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో పూర్తి అవమానాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి నష్టదాయకమైన స్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు. ప్రతి వ్యాపారంలో ఏదో ఒక ఈ వారం మొత్తంలో ఏదో ఒక రోజు తీవ్రమైన నష్టాన్ని పొందుకుంటారు. అగ్ని ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, ఇంకేదైనా ఇబ్బందులు పడడం, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, వ్యవస్థ మూతపడడం లాంటి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. మీ జాతకంలో ఏమైనా దోషాలున్నా, జాతకంలో దశాంతర దశల ఫలితాలు సరిగా లేకపోయినా తగినటువంటి పరిహారాలు చేసుకొని అనుకూలవంతమైనటువంటి అభివృద్ధిని పొందుకోగలిగే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లంచగొండ్లుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాలకు వెళ్లాలన్న మీ తపన నష్టాన్ని కలిగించే అవకాశం. బాబు ఏంటంటే చెప్తారు, పలానాయన చాలా మంచి చెప్పాడు, బాగుందన్నాడు 4వ వారం, పలానాయన ఇంకా బాగుందన్నాడు, మీరేమిటి ఇలా చెప్తారు, తులారాశి అంటే మీ కోపమా అనేటువంటి విషయాల గురించి మీరు మెసేజ్ చేయకండి. ఎందుకంటే చెప్పేటువంటి ఫలితాలని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తిత్వం మీకుందని అర్థమైపోతుంది. ఇవి జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో నేను ఏవైతే జాగ్రత్తలు చెప్పానో, ప్రమాదాలు చెప్పానో, వాటిని జాగ్రత్తలు పడుకుంటే, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే
జీవనం సుఖంగా ఉంటుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం, ప్రేమ కలాపాలు ముని తేలడం, అనవతర వ్యక్తులతో మీరు పరిహాసాలు సరసల్లాపలాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమాజంలో. బీటెక్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ప్రేమ కలాపాల్లో ముని తేలారో నాకు తెలిసిన విషయమే. నేను ప్రూవ్ చేయగలని విషయాల్ని. కాబట్టి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సమాజానికి పనికొచ్చే పిల్లలు తయారు చేయండి. ప్రేమ కలాపాలు మునిగి పరీక్షలకి గైరహాజవుతున్నారు వాళ్ళు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెడు సావాసాలకి, డ్రగ్స్ కి, మద్యపానానికి అలవాటు పడుతున్నారు. వారి నుంచి మీరు కాపాడుకునే బాధ్యత మీది మాత్రమే. ప్రభుత్వాన్ని నిందవేయాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం ఉండే ప్రయత్నం చేయాలి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. ప్రమాదాన్ని పొందే అవకాశం, మీ వల్ల ఇంకో కొంతమంది మరణం సంభవించే అవకాశాలు. ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నంలో, విద్యా ప్రయత్నంలో అనుకూలత పొందాలని, విదేశీయాన ప్రయాణం వాయిదా వేసుకోవాలని, అలాగే ఉద్యోగార్థులు జాగ్రత్తగా ఉండాలని, తాత్కాలిక ఉద్యోగం ఇబ్బంది పడే అవకాశం, ఇలా అనేక రకాల ఇబ్బందులు, వ్యాపార పరంగా నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వరకు, జ్యోతిష్యపరంగా అవమానాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి ఇబ్బంది, వైద్యుడికి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకు కష్టకాలం, జ్యోతిష్య పండితుడికి తీరని అవమాన భారం. అనవసరంగా డిబేట్లలో పాల్గొంచుకొని నేను చెప్పింది నిజమైందని చెప్పేసి వంకర టింకర ఉపన్యాసాలు ఇవ్వకండి. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఇవన్నీ కూడా పనులు తీసుకొని ప్రశాంతంగా ఉంటూ భగవద్గీత పారాయణం ప్రతిరోజు మీరు ఒక అధ్యాయాన్ని, 2 అధ్యాయాల్ని చదవండి. ఈ భగవద్గీత మాత్రం మిమ్మల్ని ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. ఏ వృత్తిలో ఉన్నవారు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, వృత్తిలో ఉన్నవారు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, మీకు ఆ భగవద్గీత అనువయించుకోండి. మీకు అనువయించుకున్నప్పుడు భగవద్గీత యొక్క అమృత తుల్యం మీకు తెలుస్తోంది. అంటే ఇటువంటి మంచి విషయాలను తెలుస్తోంది. జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి భగవద్గీత పారాయణం చేయండి. వీలైతే మీరు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుంటే ఇంకా మంచి విషయాన్ని గుర్తించండి. వాస్తుపరంగా ఇంటికి మార్చడం కానీ, కొత్త వాహనం కొనుగోలు చేయడం కానీ, కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కానీ, ఆస్తి పంపకాల విషయంలో గొడవలు కానీ జరిగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారి వారం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా అదృష్టవంతమైన జాతకం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం, విదేశాల్లో కూడా మంచి కంపెనీలో ఉద్యోగం మార్పు కూడా పొందుకోవడం, భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశాల్లో మంచి ఉద్యోగం, ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఒకే రాష్ట్రంలో ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వేరే రాష్ట్రం నుంచి స్వరాష్ట్రానికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం. విదేశాల్లో కూడా కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఆనందాన్ని కలిగించబోతోంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, గ్రూప్స్ పరీక్షలు గాని, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు గాని, వార్షిక పరీక్షలు గాని, ఇంకేదైనా పరీక్షలు గాని సంపూర్ణ విజయాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రోజువారీ మనం చెప్పుకుంటున్నటువంటి వ్యాపారాల్లో ద్విగుణీకృతమైన లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ఆవిష్కరించడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు అద్భుతంగా కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవడం. తప్పనిసరిగా మీరు విషపూరిత రసాయన ఎరువులు వాడకండి. అటువంటి రసాయన వల్ల మనకి ప్రమాదం జరుగుతోంది. పిల్లలకి ప్రమాదం జరగబోతోంది. పిల్లలు ఎదుగుదల ఉండటం లేదు, హైపర్ యాక్టివ్ ఉండడము, ఆటిజంతో బాధపడడం జరుగుతుంది. దయచేసి విషపూరిత రసాయనాలు చల్లకండి, సేంద్రియ ఎరువులు వాడండి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభదాయకమైన స్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల లాంటి వ్యాపారాలు కానీ, ఇతరత్ర వ్యాపారాల్లో అద్భుతమైన వ్యాపార లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభం. అలాగే అనుకూలమైన వ్యాపార లాభం. కుటుంబ వ్యవస్థలో అదృష్ట యోగం, వివాహ సంబంధ యోగ్యత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన వాతావరణం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విదేశాలు వెళ్ళడం, మంచి విద్యాభివృద్ధి, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోదర మైత్రి, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు, ఐశ్వర్యాలు, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు పొందుకోవడం, వ్యాపార ప్రారంభం, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు శుభదాయకం కనబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు. జనవరి 4వ వారం
24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో 2025 జనవరి మాసంలో ఆఖరి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ధనుసు రాశి వారికి ఏమైనా అదృష్టయోగం ఉందా? తప్పకుండా మీరు అనుకున్నటువంటి పుణ్య ఫలితాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. పుణ్య ఫలితం అంటే ఏమిటి? మీరు చేసినటువంటి సత్కార్య ఫలితము, మాతాపితృల సేవా ఫలితము, దైవాన్ని కొనేటువంటి ఫలితము మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. మంచి వ్యాపార లాభం కూడా. ప్రతి పనిలో మీకంటూ ఒక ప్రత్యేకత, సమాజంలో ఒక మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. రాజకీయ నాయకులకి పార్టీ మారడం కానీ, లేదా ఒక మంచి పదవి లభించడం కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి లాభవాసాటి వ్యవహారం కనపడుతోంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేయడం, లేదా ఆస్తి పంపకాలలో లాభాలు, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం వల్ల, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం వల్ల మీకు ఈ ఆస్తి పంపకాలు జరగడం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వైవాహిక ఆనంద జీవనం ఉంటుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా మెరుగ్గా కనబడుతున్నాయి. ఊహించని విజయాలున్నాయి. అది క్రీడాకారులకి, కళాకారులకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకి, కళాకారులకి విదేశాల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా విదేశాలలో పరిపాలనా విధానాన్ని చెక్ చేయడానికి మీరు కొంతమంది వ్యక్తులతో, ప్రభుత్వ అధికారులతో రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే పరిపాలనా సమీక్ష, అక్కడ పరిపాలన ఎలా ఉంది, దాన్ని మన యొక్క రాష్ట్రాలకు ఎలా అన్వయించుకోవాలనేటువంటి భావనతో విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, అలాగే మంచి ఉద్యోగంలో అనుకూలత, అంటే హయ్యర్ పొజిషన్, అంటే ప్రమోషన్ పొందుకునే అవకాశం. మరి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, లేదా స్వయంగానే మీరు విదేశాలకి మీరు ప్రయత్నం చేయడం, అది విదేశాలకి సక్సెస్ అవ్వడం, తప్పకుండా అనుకూలంగా అక్కడ ఉద్యోగం చేయడం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే విదేశాల్లో పనిచేస్తున్న వ్యక్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోబోతున్నారు. అందులో ఏమాత్రం మీకు సందేహం అక్కర్లేదు. వృత్తి, ఉద్యోగాది లాభాలు. విదేశాలకు కూడా నూతన వ్యాపార ప్రారంభం జరుగుతోంది. స్వదేశంలో భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, నూతన వ్యాపార ఆవిష్కరణ, లేదా ఉన్నటువంటి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో మనం రోజువారీ చెప్పుకుంటాం కదా వ్యాపారాల గురించి, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభసాటి వ్యవహారం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ, చిత్రాన్ని విడుదల చేయడం కానీ మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ప్రమోషన్ టెస్ట్లు లేదా డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏవైనా సరే ది బెటర్ స్కోర్, బెటర్ పర్సెంటేజ్, బెటర్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశాలు. చాలా మంచి విద్యా ప్రావీణ్యత, ఉద్యోగంలో కూడా మంచి లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేరే రాష్ట్రానికి, స్వరాష్ట్రానికి కూడా ఉద్యోగ, వృత్తి బదిలీలు పొందుకోవచ్చు. అంటే వృత్తిలోకి మారే అవకాశం కూడా కనబడుతుంది. పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడే అవకాశం, సమస్త దరిద్రాల నుంచి బయటపడబోతున్నారు. అందరూ కూడా మనతో సాన్నిహిత్యమైనటువంటి శుభయోగాన్ని, ఔదార్యమైనటువంటి స్థితిని, ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో సఫలతని, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తిని పొందుకోవచ్చు. మీ పిల్లల వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరగలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు, మీ పిల్లలు ఉత్తమ స్థాయి విద్యావంతులు అవడం, మీకు విదేశాల్లో తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డే కోసం మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, తల్లిదండ్రులతో సఖ్యత పొందుకోవడం, అనేకమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో కలిసి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వాహన యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల కోసం మీరు మంచిగా వస్తువులు, వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభదాయక స్థితి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. దయచేసి రైతన్నలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరగా మీరు సేంద్రియ ఎరువుల వైపు మళ్ళితే మీ పంట బలము, మీ యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యం పొందుకుంటారు. ఈ యొక్క రసాయన ఎరువులు వాడుతున్నంత కాలం మీకు
రోగాల మయంలో కొట్టుమిట్టాడుతారు. రైతులు మీ ఆరోగ్యం జాగ్రత్త. నవ సమాజ స్థాపనలో మీరు చేసినటువంటి విషపూరితమైన ఈ ఆహారాన్ని పండించడం భావి భారతదేశాన్ని నాశనం చేస్తుంది. పిల్లల్లో ఎటువంటి అభివృద్ధి అనేది ఉండకుండా పోతుంది. స్త్రీలలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు. దయచేసి రైతులు ఇప్పుడు మేల్కొనండి. ఎరువులు వాడకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులకి లాభము, రొయ్యలు చేపల లాభం పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభదాయ వ్యవహారం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు పొందుకోవడం. సమస్తమైనటువంటి వ్యాపార వృద్ధి. ఈ వారంలో ప్రతి వ్యాపారంలో ప్రతి వ్యక్తికి అనుకూలమైన వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. ప్రభుత్వ సహకారం పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ఆవిష్కరణలు చేయడం, పట్టుదలతో కార్యసాధన పొందుకోవడం, లాంటివన్నీ కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అన్ని రకాల వ్యాపార లాభాలు కూడా బలంగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభజీవనం, వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం లాంటివన్నీ కూడా బలం కనబడుతున్నాయి. వ్యాపారంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా లాభాలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మంచి సంస్థలోకి మారడం, అంటే బెటర్ ప్యాకేజ్ కోసం మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వడం, సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం. బంధువులతో, మిత్రులతో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఇలా అన్ని విషయాల్లో కూడా మీకు సమస్త శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రతి వారం కూడా ఇటువంటి అదృష్ట యోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? 2025 జనవరి ఆఖరి వారంలో 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి? మకర రాశి వారికి వీరికి ఉన్నటువంటి అదృష్టం ఇంకెవరికి లేదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. అందరూ మంచి వాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా మనతో సావాసం చేస్తారుగా. కానీ ఈ వారంలో వీరికి ఒక శుభయోగము, ధనకనక వస్తువాహనము, అభివృద్ధి, వ్యాపార లావాదేవీలు లాభాలు, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, రుణ విముక్తులయ్యేటువంటి అవకాశం, నూతన గృహయోగము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో చక్కటి ఈవెంట్ చేయగలిగే అవకాశం. వివాహ సంబంధమైనటువంటి అనుకూల వాతావరణం. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యేటువంటి అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ముఖ్యంగా నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, మంచి గౌరవాలు, ఆర్థిక లాభాలు, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. మానసికమైనటువంటి శారీరకమైన ప్రశాంతతను పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ఊహించని విజయాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాన్ని, ఆస్తి పంపకాల లాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోగలిగే అదృష్ట యోగం. రోగనాశనం, మంచి ప్రశాంతత కలిగిస్తుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో ఆనంద యోగాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. విద్యార్థులకి ప్రతి పరీక్షల విజయం, IELTS, GRE, TOEFL, GMAT, SAT అన్ని రకాల పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి. ప్రతి వ్యాపారంలో కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఆనంద యోగాలు, మంచి సత్ప్రవర్తన, గొప్ప వ్యక్తులతో పరిచయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ వారం మొత్తం కూడా మీకు సుఖయోగము, ధనకనక వస్తువాన లాభము, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు. విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం లాంటివి ఎన్నో మీకు అనుకూలిస్తున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ప్రశాంతమైన వాతావరణం పొందుకోవచ్చును. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు కూడా ఈ వారం చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి జనవరి 2025 ఆఖరి వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? వార ఫలితాలు ఏమండి? వారం ఫలితాలు మారుతాయా గురుగారు అంటే, ప్రతి గంటకు కూడా మన జాతకం మారుతుంది. ఎవ్రీ మినిట్ ఇట్ విల్ బి చేంజ్. బికాస్ ఆఫ్ ప్లానెట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. కదలిక ఉంటుంది. అంటే భూమి తిరుగుతూనే ఉందిగా. గ్రహాలు కక్షలో స్థిరంగా ఉన్నా భూమి తిరుగుతుంది.
మనం భూమిపైన స్థిరంగా ఉన్నాము కాబట్టి నక్షత్రాలు తిరుగుతున్నాయి అన్నటువంటి భావనతో మనం చెప్తున్నాం అంతే. కానీ తిరిగేది భూమి మాత్రమే, గ్రహాలు కక్షలు అలాగే ఉంటాయి. ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క కదలిక ఎక్కడైతే మనకి గ్రహాల యొక్క దృష్టి పడిందో దాన్ని బట్టి జాతక విశ్లేషణ చేస్తూ ఉంటాం. కాబట్టి వీరేదో గ్రహాలు స్థిరంగా ఉంటాయి, ఈ జ్యోతిష్కులకి పని లేదు, 12ంటికి గురుడు వచ్చాడు, 13ంటికి గురుడు వచ్చాడు, శని 7ంటికి వచ్చాడు అని చెప్తూ ఉంటారని కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు, బోబులు, బేరి బూరేషులు, ఇలాంటి అనామకులు, అంటే దేనికి కూడా పనికిరానటువంటి వ్యర్థపు మొక్కలవి, వాటిని వాళ్ళని తూష్ణీం అంటాం, మేము తూష్ణీం అంటాం వాళ్ళని. కాబట్టి అటువంటి వ్యక్తులకి మనము భయపడకల్లా. మొఘల్లాంటి తురకలు పరిపాలించినప్పుడు కూడా నా ధర్మాన్ని ఏం చేయలేకపోయినారు. ఔరంగజేబు లాంటి దరిద్రపు వెధవలు నా దేవాలయాల్ని ధ్వంసం చేసినప్పుడు, అనేక మంది ఇతర మతాల వాళ్ళు మన దేశాన్ని దోచుకు తిన్నప్పుడు కూడా ఈ సనాతన ధర్మం అంతరించబడలేదు. వైదిక ధర్మం పరిడవిలుతూనే ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మనము మన పిల్లల్ని వైదిక ధర్మంలో కనుక మనం ప్రయాణం చేయించకపోతే, సనాతన ధర్మం గురించి చెప్పకపోతే ప్రమాదంలో పడుతుంది. దయచేసి మీరు ఆ విషయాన్ని గుర్తించండి. వేదం ఉద్ధరించబడితేనే మనకి ధర్మం నిలబడుతుంది. వేదాన్ని మనం నిలబెట్టగలిగితేనే, వేదాన్ని కాపాడుకోగలిగితేనే, వేద పండితులని తయారు చేయగలిగితేనే సనాతన ధర్మం పరిడవిల్లుతున్నది, లేదా నాశనం అయిపోతుంది. ఇందులో సందేహమే లేదు, ఇది గ్యారంటీ. సనాతన ధర్మం ఉన్నప్పుడే, వేద పండితులు ఉన్నప్పుడే వైదిక వ్యవస్థ ఉంటుంది. వైదిక వ్యవస్థ ఉన్నప్పుడే దేవాలయాలు ఉద్ధరించబడతాయి. ఇటువంటి దేవాలయాలు ఉద్ధరించబడినప్పుడే సమసమాజ స్థాపన, నిత్య నూతన భారతదేశ ఉన్నతి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. సరే, ప్రస్తుతానికి రాశి వారికి చాలా మంచి శుభ ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఏమేం పరీక్షలు అయిపోతున్నారు? ఐఎల్సా, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇంకేదైనా గ్రూప్ పరీక్షలు, లేదా పోటీ పరీక్షలు, వార్షిక పరీక్షలు, ఏదైనా సరే తప్పకుండా మీకు మంచి విజయాన్ని సాధించగలిగే అదృష్టయోగం, తప్పకుండా మీకు అటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు ఉన్నాయి. విద్యలో రాణింపు బాగా ఉంటుంది. బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగే అవకాశం ఈ రాశి వారికి కనపడుతుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపార లాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనేక లాభాలు పొందుకునే అవకాశం. ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి ఉత్పత్తి, రసాయనాలు చల్లి తయారు చేసిన ఉత్పత్తి మన భవిష్యత్ తరాలకి, ఆడపిల్లలకి అండోత్పత్తి నాశనాన్ని కలిగిస్తోంది, అండాల విడుదలని జాప్యం చేస్తోంది, పురుషులకి వీర్య కణాల వృద్ధిని నాశనం చేస్తోంది. బాగా ఆలోచించుకోండి. ఇది నేను పరిశోధన చేస్తున్నా. నేను ఈ పంట పండించే రైతు తన పంట పొలంలో వచ్చేటువంటి బియ్యాన్ని తినడం లేదు. మరే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేంద్రియ ఎరువులు వాడండి. మంచి నవ నిత్య నూతన యవ్వన సమాజాన్ని, భారతదేశాన్ని తయారు చేసేందుకు రైతులు భాగస్వాములు కావాలి. కాబట్టి పంట బాగా ఉంది, వారంలో అనుకూలత, పంట లాభం, ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభించే అవకాశాలు, మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. రోగనాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉండే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి. పార్టీ మారినా, లేదా ఉన్న పార్టీలో వృద్ధి పొందుకున్నా, రాజకీయ రంగ ప్రవేశమైనా లాభాలు పొందుకునే అవకాశం, లేదా మంచి పదవి లభించే అవకాశం కూడా కనపడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకునే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి, బురిదిన నటులకు కూడా లాభాలు. కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి. విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం. భూలాభము, గృహయోగము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యము, వైవాహిక జీవనానందము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు విదేశాల్లో కూడా పరిపాలన విధానాన్ని పరిశీలన చేసి మన రాష్ట్రంలో దాన్ని అనువయించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మీరు విదేశాలకు వెళ్తారు. మన ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాలు కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా ప్రయత్నాలు లాభాలు పొందుకోవచ్చును. అలాగే తప్పకుండా మీ ప్రయాణం శుభవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో మనం రోజువారీ చెప్పుకుంటున్నాం వ్యాపారం గురించి. ప్రతి వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కోర్టు వివాదాల సమస్యపైనటువంటి అదృష్టమైన వారం. విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో నూతన స్వగృహయోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన వ్యవహారాలు, పేరు ప్రతిష్టలు పొందుకోవడం.
జ్యోతిష పండితుగా మంచి కీర్తి ప్రతిష్టలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, పూచికత్తుగా సంతకాలు చేసిన వారు దాని నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం, మధ్యవర్తిత్వం నుంచి తప్పకుండా బయటపడతారు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటే అవకాశం, పిల్లల విషయంలో శుభవార్తలు, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు కానీ, నిశ్చయ తాంబూలాలు కానీ, బారసాలు కానీ, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు జరిగే అవకాశం కనపడుతుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలత, ఆనందాది యోగాలు, వస్తువాహన సౌలభ్యం, అన్ని రకాల ప్రయోజనాల్ని, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారికి 2025 జనవరి 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, వారంలో నేను కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నాను, లేదా ఉద్యోగంలో మారాలనుకుంటున్నాను, అటువంటి మార్పులు నాకు బాగున్నాయా? తప్పకుండా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలోని లాభాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఈ సబ్ రిజిస్ట్రార్, పోలీస్ శాఖ, అటవీ శాఖ మరియు నీటిపారుదల శాఖ, మత్స్య శాఖ, చేనేత, జౌళి పరిశ్రమ శాఖలో, వాణిజ్య పన్నుల శాఖలో ఉన్న వ్యక్తులకి తప్పకుండా ఉద్యోగ మార్పు కానీ, వృద్ధి కానీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటకి బదిలీలు కానీ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి సంస్థ నుంచి సంస్థలోకి మారవచ్చును, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం ఉన్నది. మీకు ఉద్యోగంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విద్యార్థులకి శాట్, జీమాట్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, వార్షిక పరీక్షలు కానీ మంచి విజయం, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు విజయం ఖాయం, బెటర్ ర్యాంకే వస్తుంది. ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయి ర్యాంక్ కానీ, స్కోర్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణ లాభం కూడా ఉంది. విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందుకునే అదృష్ట యోగం, ప్రశాంతమైనటువంటి జీవన యోగం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపలతో లాభాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, ప్రతి వ్యాపారంలో కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపార లాభం, అలాగే విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, లేదా వేరే రాష్ట్రానికి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలడం, అయితే స్వదేశంలో, స్వరాష్ట్రంలో అంటే సొంత ప్రదేశంలో మీరు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆనందాది యోగాలు. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగము, సుఖయోగము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, ధనధాన్య వృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన వారిగా చెప్పబడుతుంది. ప్రతి వారం మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.